హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే డేటా ఎంట్రీ వర్క్ కోసం అడుగుతున్నారు. సో ఇంట్లోనే ఉండి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని చూస్తున్న వారికి అయితే ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. అండ్ చాలా మంచి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ జాబ్ గురించి అయితే ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఈ జాబ్కి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, వర్క్ ఏముంటుంది, శాలరీ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్లో అయితే రాయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి. సో అందరూ సపోర్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ జాబ్ అయితే మనకు విజీబర్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చిందండి. అండ్ మీ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇది టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ వర్క్ అండి. అండ్ ఇక్కడ చూడండి, 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2.4 LPA నుంచి 3 LPA వరకు అయితే ఉంది. అంటే మంత్లీ మీకు 20,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అండ్ ఈ జాబ్కి మెయిన్గా డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ కోసం అయితే చూస్తున్నారండి. అండ్ ఈ జాబ్కి ఎక్కువగా డేటా ఎంట్రీకి సంబంధించిన టాస్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. అంటే మీరు ఈ జాబ్లో ఏం వర్క్ చేయాలో ఇక్కడ చూద్దాం. అండ్ కలెక్టింగ్ అండ్ మేనేజింగ్ డేటా, అంటే డేటాని కలెక్ట్ చేసి మేనేజ్ అయితే చేయాలి. అండ్ మెయింటైనింగ్ డాక్యుమెంట్స్ అండ్ షీట్స్ అండ్ అప్డేటింగ్ చేంజెస్, అంటే డాక్యుమెంట్స్ అండ్ షీట్స్ అయితే మెయింటైన్ చేయాలి. అలాగే అవసరమైన చేంజెస్ని కూడా అప్డేట్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ బిల్స్ అండ్ ఎక్స్పెన్స్ ఇన్వాయిస్, అంటే బిల్స్ మరియు ఎక్స్పెన్స్ ఇన్వాయిస్ని అయితే మెయింటైన్ చేయాలి. అండ్ డేటా ఎంట్రీ టాస్క్, అంటే డేటా ఎంట్రీకి సంబంధించిన టాస్క్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్, అంటే ఈ జాబ్కి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా బాగా ఉండాలి. అండ్ వెబ్ బ్రౌజింగ్ అండ్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇది ప్రస్తుతం ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయాలండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. ఈ డేటా ఎంట్రీ జాబ్లో మార్నింగ్ షిఫ్ట్ లేదా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సి ఉంటుంది. అది కంపెనీ అవసరాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు మీకు కంప్యూటర్ మరియు టైపింగ్ స్కిల్స్ ఉంటే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ జాబ్కి చాలా రకాల బ్యాచిలర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇచ్చారు చూడండి, బీటెక్, బీఈ, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ. అండ్ ఇక్కడ అప్లై ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మీకు క్విక్ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు జాబ్కి అప్లై చేసే ముందు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకోండి. అండ్ క్విక్ అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందండి. దాంట్లో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు, మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ మీ లొకేషన్, ఇలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలండి. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. అండ్ తర్వాతకి మీకు ఇలా స్టేటస్ అయితే వస్తుంది, యువర్ అప్లికేషన్ స్టేటస్ అని. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపెనీ రిక్రూటర్ నుంచి మెయిల్ ఆర్ కాల్ అనేది వస్తుంది. అండ్ మీకు అప్లై లింక్ కావాలంటే వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్లో అయితే అడగండి, మీకు అప్లై లింక్ అనేది వస్తుంది. అండ్ ఈ జాబ్కి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.